ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది. పూర్వం రాజులకి ఇటువంటి అనుమానాలు వచ్చేవి. వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు, అవి శాశ్వతమని ఎప్పుడు అనుకోవాలా. పండితులను కూర్చేపటి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు. జనక మహారాజు, ప్రవహణ మహారాజు ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు. అయితే ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు. ఈ దేశంలో నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువండి. ఆశ్చర్యకరమైన దేశం ఇది, ఆశ్చర్యకరమైన దేశం. జనక మహారాజు ఎటువంటి మహారాజులు వేదాంతాన్ని బోధించారు. 60 ఏళ్ళు వయస్సు. అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి, కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో 1000 ఏళ్ళైనా వదలడు. పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు ఖచ్చితంగా. ఈ స్వార్థం వాళ్ళకి లేదండి, అప్పగించి వెళ్ళిపోయే వాళ్ళంతే, వంశపరంపర పాలన కాబట్టి. అటువంటి రాజుకు ఒకసారి పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట, నాకు దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి 3 ప్రశ్నలు ఉన్నాయని అన్నట్ట. ఏమిటా 3 అంటే, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి, కనపడటం లేదు కదా, మీరు ఏదో ఉన్నాడంటే అలాగా దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి. 2వ ప్రశ్న, దేవుడి పేరేమిటి. 3వది, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. ఏదో పని చేయాలిగా, ఎక్కడొక్కడ ఉండి ఏమీ లేకుండా ఎలాగా. ఈ 3ంటికి నాకు సమాధానం చెప్పండి. దేవుడు ఉనికి, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి. 2వది, దేవుడి పేరేమిటి. 3 దేవుడు చేసే పని ఏమిటి, ఆయన ఏం పని చేస్తాడు. అంటే పండితులు పాపం చాలా ఆలోచించారు. ఈ రాజులతో పెద్ద గొడవ. ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే. అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు, ఆగ్రహం వస్తే ఉరి తీసేస్తారు అనుమానం. అటువంటివి జరుగుతాయి. ఎందుకని చెప్పకపోతే ఏమిటి, ఇప్పుడు ఎలా చెబుతాం, ఆయనకి నిరూపణ చేయాలి. దేవుణ్ణి ఎలా కనుక్కోవడం అంటే నాకు సాధ్యం కాలేదు, ఆయనకి ఎలా చెప్పను అని పండితులు తల బాదుకుంటూ ఉంటే, అందులో ఒక పండితుడికి కాస్త తెలివైన కొడుకు ఉండి 8 ఏళ్లవాడు. నాన్నగారు ఏమిటంత బాధపడుతున్నారంటే, మన రాజుగారికి తిక్క ప్రశ్నలు వేసాడరా, ఎలా చెప్పాలో తెలియట్లేదనట. వాడు అదృష్టవంతుడు, వాడే శివాంశ సంభూతుడు. అందుకే మీరంత కంగారు పడకండి నాన్నగారు, నేను చెబుతాను, నన్ను తీసుకెళ్ళండి. ఊరికి చెప్పకపోతే చంపేస్తాడా నన్ను కూడా అంటే, ఏం పోతే పోతాం, అందరం పోతాం, పర్వాలేదు తీసుకెళ్ళండి. కొండకు వెంట్రుకేద్దాం, వచ్చిందా కొండ వస్తుంది, లేదా వెంట్రుక పోతుంది, పోనీయండి, ప్రాణం అంతే కదా అని చెప్తే ఆ కుర్రాన్ని తీసుకెళ్ళాక ఈ కుర్రాడు చెబుతాడండి మీకు జవాబు అని. పాపం ఈ తండ్రి గారు వణుకుతూనే వాడిని ఉంచోబెట్టాట. ఎవరైతే ఏమండి నాకు జవాబు కావాలి అన్నాడు. మొదటి ప్రశ్న, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి అన్నాడు. వెంటనే ఆ కుర్రాడు, ఒక పెద్ద డేగిసా తెప్పించండి, ఈ రాజమందిరంలో పెట్టించండి, సభామందిరంలో, దాంట్లో పాలు కాగించండి, దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో నేను చెబుతా అన్నాడు. పాలు కాగించారు, మరగ్గా చేశారు, దాంట్లో పెద్ద చెట్టు పెట్టారు, ఈ కుర్రాడిని అక్కడ పెట్టారు. చెప్పరా అబ్బాయి అన్నాడు. ఈ కుర్రాడు చెట్టు అందులో పెట్టి గుండ్రంగా ఇలా తిప్పుతున్నాడు. వాడు 5 నిమిషాలు తిప్పాడు, 10 నిమిషాలు తిప్పాడు. ఆ వేడికి చెమటలు వస్తున్నాయి, సభలో వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది, అక్కడ ఏసీలు కూడా లేవు. దేవుణ్ణి పట్టుకోమంటే చెడు తిప్పుతున్నాడు ఏమిటి వీడు అనుకున్నారు. అంటే అప్పుడు రాజుగారు అడిగారు, ఏమయ్యా దేవుణ్ణి కనుక్కోవడం చెప్పవేంటే, ఒకసారి ఇలా రండి అన్నాడు. చూపించాక, ఈ పాలల్లోంచే కదండి వెన్న వస్తుంది, పాలల్లో వెన్న ఎక్కడుందో అని వెతుకుతున్నాను నేను అని. కాగిన పాలు ఎక్కడుంటే వాటిని ఇలా తిప్పుతూ వెన్న కోసం వెతుకుతున్నానండి. పాల నుంచి వెన్న వచ్చినప్పుడు పాలల్లో ఉండాలి కదండి, తర్కమే కదా అది, అదేమిటండి ఉండవా. అందుకని పాలల్లో వెన్న ఎక్కడుందో వెతుకుతున్నాను. చిన్నపిల్లలు అంటే ఇలాగే ఉంటారమ్మా, అజ్ఞానం. పాలల్లో వెన్న అలా వస్తుందా, వాటిని కాచాం కదా, తోడు పెట్టాలి, తర్వాత మర్నాటికి పెరుగు అవుతుంది, దాన్ని కవ్వం పెట్టి చిలకాలి, అప్పుడు పేరుకుంటుందయ్యా వెన్న అంటే. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, అయ్యా పాలల్లోంచి వెన్న తీయడానికి ఇంత మధించడం అవసరమైనప్పుడు నీ జీవితాన్ని మొత్తం మధించకుండా నీకు భగవంతుడు కనిపిస్తాడా. నీ జీవితాన్ని మథనం చేయి. బ్రహ్మచర్యం ఒక దశ, వివాహం అన్నిటికంటే పెద్ద దశ. తల్లిదండ్రుల బంధం పాలు లాంటి బంధం. బ్రహ్మచర్యం అనేది ఉందే, ఆ పాలు కాచి తోడు పెట్టడం, కాచడం. బ్రహ్మచర్యం అంటే అగ్నే, మరి పాటిస్తే నిజంగా అగ్నే అది. అందుకని తల్లిదండ్రుల బంధం పాలు. బ్రహ్మచర్యం అనేది ఉందే, అది పాలు, కాచినటువంటి పాలు వేడెక్కి సెగబట్టాయి అన్నమాట. తర్వాత వివాహం ఉందే, అది కరడు. ఇంగ్లీషులోను తెలుగులోను కూడా కరడే, కరడు కట్టిన బంధం. శుభ్రంగా కరడు కట్టేసి, ఒక క్షణం శాంతి, ఇంకో క్షణం అశాంతి. ఎవరు చెబుతాడు ఇక్కడ? ఒక క్షణం అనుగ్రహం, ఇంకో క్షణం ఆగ్రహం. ఎవరు చెబుతారండి? ఎవరిది లోపం అంటే ఇద్దరిది లోపమే, ఆ బంధమే అటువంటిది. అందుకని అది కరడు కట్టింది. అది తర్వాత స్నేహితులు అవి అంటారు. స్నేహితులు అంటే స్నేహం అంటే సంస్కృతంలో నెయ్యి. అందుకని నెయ్యితో అభిషేకం చేస్తారు దేవుడికి, అదో బంధం. ఆ వెల నుంచి తీశారు. ఇంత కష్టపడితే కానీ రావట్లేదు కదా. అలా నీ తల్లిదండ్రుల బంధాన్ని, బ్రహ్మచర్య బంధాన్ని, వివాహ బంధాన్ని, పిల్లల బంధాన్ని, స్నేహితుల బంధాన్ని అన్నిటితో నువ్వు ఎలా ఉంటున్నావో మథనం చేస్తే నీలో ఉన్న దైవత్వం బయటపడుతుంది మహారాజా అని 8 ఏళ్ల పిల్లాడు చెప్పాడు. అది నా భారతదేశం, అది నా భారతదేశం.
రాజు చాలా సంతోషించాడు. బ్రహ్మాండంగా చెప్పేవయ్యా, అసలు ఈ పండితులందరికీ ఇవ్వడం కంటే నీకే అగ్రహారం ఇచ్చేయవలసింది, చాలా బాగా చెప్పి. మరి రెండో ప్రశ్న అంటే ఏమిటి స్వామి అన్నాడు. దేవుడు పేరు ఏమిటి అన్నాడు. ఓ పీట తెప్పించమన్నాడు. పీట వేశాడు. అక్కడ తద్దినం పీట అంత పీట తెచ్చారు ఏకంగా పెద్ద. దాని మీద ఓ బిందె పెట్టండి అన్నాడు. పెట్టారు. దాంట్లో నీళ్లు పోయిండి అన్నారు. పోశారు. దాని మీద మూత పెట్టండి అన్నారు. పెట్టారు. ఎత్తడి మూత. దాని మీద ఓ చెంబు పెట్టండి అన్నారు. పెట్టారు. ఇవన్నీ పెట్టాక రాజుని అడిగాడు, అదేమిటండి అన్నాడు. పీటను చూపించి, అది పీట అన్నాడు. దాని మీద ఉంది అదేమిటండి అన్నాడు. అది బిందె అన్నాడు. దాంట్లో ఉన్నవి ఏమిటండి అన్నారు. అవి నీళ్లు అన్నాడు. దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు. అది మూత అన్నాడు. దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు. అది చెంబు అన్నాడు. ఇప్పుడు ఆ చెంబు, మూత, పళ్ళెం, పీట అన్నీ తీసేయండి, మిగిలింది ఏది అన్నాడు. అది అన్నాడు. అదేనండి భగవంతుడికి పేరు. అదే తత్. తెలుగులో అదే అంటాం, సంస్కృతంలో తత్ అంట. తత్వమసి. అది నువ్వు అవుతున్నావు. తెలిస్తే తత్వమసి, తెలియకపోతే తత్వమసి. చేసేది అది. మనం అన్ని అతడు అది ఇది అంటాం కదా, ఆ అది ఇది ఉంటుంది, మిగిలినవి తీసేయండి. వస్తువుకున్న పేరు తీసేస్తే మీరు అది తప్ప ఇంకేం అనలేరండి. అంచేది ఏ వస్తువుకైనా పెట్టదగిన పేరు తత్. అది సర్వనామం. అదే భగవంతుడు నామం. అందుకే అది ఒక్కటి శంకరాచార్య వ్యాఖ్యానం రాసి తత్వమసి అంటే ఇదేనయ్యా అన్నారు. ఇంత అద్భుతమైనటువంటి విశేషాలు శంకర భాష్యంలో ఇంకా అనేకం ఉన్నాయి. అనేక అధ్యాయాల్లో అనేక శ్లోకాల్లో అనేక రహస్యాలు ఉన్నాయి. అసలు వాదనా పటిమ కంటే వాది పటిమతో కూడా ఎలా జయించవచ్చో చాలా చమత్కారంగా చెబుతారు ఆయన అనేక రకాలుగా. అంతవరకు